అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక భాగంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గం చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి రావడం జరిగింది. సో ఈ యొక్క గుంపుల తిరుమలగిరి గ్రామ సర్పంచ్ గారు కొడమగుండ్ల నాగేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క గుంపుల తిరుమలగిరిలో వాళ్ళు సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సేమ్ డే 99 రోజుల ప్రణాళిక భాగంగా ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టిరో వాళ్ళని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. సో చాలా మంచి మెజారిటీతో మీరు గెలిచిరన్న. నిజంగా చెప్పాలంటే గుంపుల తిరుమలగిరికి ఒక చరిత్ర ఉంటది. ఇక్కడ రాజకీయం చేయాలంటే అంత ఆశమాయిషి కాదు. మరి ముఖ్యంగా సర్పంచ్ అంటే పార్టీ చూడరు, జెండా చూడరు, ఫస్ట్ వ్యక్తిని చూస్తారు, వ్యక్తిత్వాన్ని చూస్తారు. అలాంటిది మీకు దాదాపు 350 చిలుకు మెజారిటీ గెలిచినది. ఇట్స్ నాట్ ఏ జోక్ నిజంగా. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? మంచిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో మేము కూడా భాగమై మా ఊరు గ్రామ ప్రజలు కూడా నన్ను మా భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు, నాయకులు, తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, రాష్ట్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరు కూడా నాకు సపోర్ట్ చేసి గెలిపించారు. గ్రామ ప్రజలు కూడా తీర్పిచ్చారు. నన్ను గెలిపించడానికి అందరు కృషి చేసి అందరికి ధన్యవాదాలు. మనం ఈ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మా ఊర్లో ఏంటంటే కోతుల బెరద బాగుండేదన్న. ఇంత ముందు గత ప్రభుత్వంలో గాని చాలా కోతుల ప్రభావం బాగుంది. ఇందులో భోజనం అంటే కూడా భయప్రాంతమైనటువంటి ఉన్నారు జనాలు. అలాంటి వాటిని మేము శాశ్వతంగా నిర్మూలించినాం, పట్టించినాం. అంటే మేము ఎలక్షన్లకు వచ్చే ముందు మా ప్రజలు నన్ను ఒకటే అడిగారు, ఎట్లన్నా సరే కోతుల్ని ఇక్కడ ఊరు నుంచి వెళ్ళగొట్టాలి. సరే దాన్ని మనం ఛాలెంజ్ తీసుకొని మాట ఇచ్చి కోతులన్నీ పట్టేయడం జరిగింది. దాదాపు 99%, 1% అక్కడ ఒకటి మిగిలి ఉండొచ్చులే కానీ అవి పట్టించినాము. అవి పట్టించి శాశ్వత పరిష్కారం అయితే చెప్పిన గ్రామ ప్రజలకు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చెప్పని కూడా కొన్ని అట్లనే ఊర్లో పిచ్చి కుక్కలు ఇవన్నీ వీర విహారం చేస్తుండేవి. వాటిని కూడా శాశ్వతంగా పిలిపించి పట్టించి వేరే అడవికి పంపించడం జరిగింది. ఈ రెండైతే చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మనకు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మనకు పెట్టినటువంటి సిసి రోడ్లు ఒక 10 లక్షల సిసి రోడ్లు వేయడం జరిగింది గ్రామంలో. దాని తర్వాత మళ్ళీ ఒక ఏరియా, మా ఏరియాలో ఈ వాటర్ వచ్చినా కూడా మిషన్ భగీరథ ఇవన్నీ కూడా నీళ్ళు వస్తాయి. వచ్చినా కూడా ఒక ఏరియాకి మొత్తం నీళ్ళే కాదు, కొద్దిగా హైట్ ఉంటది ఒక బజారు. అది చాలా సంవత్సరాలు ఉన్న పెండింగ్. అది ఎంతమంది వాళ్ళ పాపం బాగా ఇబ్బంది పడేటోళ్ళు. నేను గెలిచిన కానీ నాకు 2-3 సార్లు చెప్తాను. నేను ఒకటి అన్నా నాకు కొంచెం ఒక అవకాశం అంటే దాన్ని ఎందుకు ప్లాన్ చేద్దామని దాన్ని మొత్తం వేరే వాళ్ళని పిలిపించి తెలుసుకొని దాని శాశ్వతంగా పరిష్కారం కావాలి అంటే ఏం చేయాలి. అక్కడ ఇంతకుముందు ఒక పాత బోరింగ్ ఉండేది. అలా బోర్ పాయింట్ పెడితే బోర్ పడలే. అయితే పాత బోరింగ్ ఉంది, దాంట్లో వాటర్ ఉన్నాయని తెలుసుకొని ఆ బోరింగ్ తెచ్చి సొంతంగా మోటార్ కొనుక్కొచ్చి దాంట్లో వేసి ఆ బజార్ నుంచి కాక ఇంకా 2-3 బజార్లకు కూడా నీళ్ళు పోయేలాగా శాస్త్ర పరిష్కారం అంతా కూడా చేసినాం. వాళ్ళు కూడా చాలా కృతజ్ఞతగా ఉన్నారు. నెక్స్ట్ ఇంకో విషయం, మనకు రైతుల దగ్గర కూడా నీళ్ళు లేకుండా ఉండే, అక్కడ కూడా మోటార్ ఒకటి వేయించి ఇది చేసినాం. వాటర్ కూడా ఇబ్బంది ఎలాంటి గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ ఇంకో ఈ నెలలో కూడా మళ్ళీ కొంచెం నిధులు విడుదలైనాయి. సీసీ రోడ్లకు సంబంధించి సీసీ రోడ్లు కానీ మురికాలు కానీ అవి కూడా చేస్తున్నాం. గ్రామంలో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు పనికాహార పథకంలో ప్రతిరోజు మా ఊర్లో పని జరుగుతుంది. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది, జనాలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మాకు 26 ఇండ్లు వచ్చినాయి. 26 కూడా కంప్లీట్ కాబోతున్నాయి. రేపు 19వ తారీఖున ఒక 2-3 ఉన్నాయి. మా ఇక్కడ లోకల్ లీడర్ని తర్వాత రెడ్డి గారిని కానీ వాళ్ళని పిలిపించి మంచి ఇన్వెస్టిగేషన్ చేద్దామని చూస్తున్నాం. అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కూడా రాబోయే కాలంలో కూడా మళ్ళీ మనకి ఇందిరా మిల్లు చాలా వచ్చే అవకాశం ఉంది. చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ ఫింక్షన్లకు సంబంధించి కానీ ఇందిరా మిల్లు కానీ ఈ అప్లికేషన్ చాలా వచ్చినాయి. అవి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తామని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసినాం. అధికారులు కూడా సంతోషంగా స్పందించారు. వీళ్ళంత వరకు ఎన్ని వచ్చినా అన్ని పెట్టదామండి. అందరికి అర్హత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి చేసే విధంగా చాలా జీపీలలో కాంగ్రెస్ పార్టీ అంటేనా మరి ముఖ్యంగా పేద ప్రజలకు గుర్తొచ్చేది ఇందిరా మిల్లు. ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి తరాల నుంచి కూడా అరే కాంగ్రెస్
గవర్నమెంట్ వస్తే ఇల్లు వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని బాగా ఫిక్స్ అయితే అవును. మన ప్రజలలో. అదే. అలాంటి ఇందిరమ్మ ఇల్లుని కొన్ని గ్రామాలలో ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి, వాళ్ళ వెంబడి తిరిగిన వాళ్ళకి, కొందరు కార్యదర్శులు సర్పంచులు కుమ్మక్కై ఇందిరమ్మ ఇళ్ళ మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. 20,000 30,000 తీసుకొని ఇల్లు పెట్టిస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలో జరుగుతుంది. మరి ఇక్కడ మీ తిరుమలగిరిలో ఎలాంటి మాకైతే అలాంటిది ఏం లేదండి. 20,000 రూపాయలు కూడా తీసుకున్నాం మా సెక్రటరీ గారు కానీ నేను కానీ. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇది ఏంటంటే గ్రామ ప్రజలందరి కోసం, ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాదు, అతీతంగా మీరు తెలుసుకున్న అలాగే ఉండాలి. ఊర్లో పోయి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ప్రతి ఒక్కరికి మా ఊరు సంబంధించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చినాయి. నెక్స్ట్ కూడా ఇంకొక 40 దాకా ఉన్నాయి మా దగ్గర లిస్ట్. అన్ని పార్టీలకు కలిపి, వీళ్ళు వాళ్ళని కాదు. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రేగులు గాని గుడిసె గాని కనపడవద్దు గ్రామంలో. అది ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళందరికీ పెట్టండి అని చెప్పారు. అర్హత గారు అందరికి రేగులు గుడిసె అనేది, రేగులు ఇల్లు గాని గుడిసె గాని కనపడవద్దు. అందరూ పక్క ఇల్లు కట్టిద్దాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. సో ఆ దిశగా మేము కూడా అప్లికేషన్ తీసుకున్నాం. ఈసారి వస్తే మాత్రం మిగతా ఉన్నాయి కూడా మా ఊర్లో మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మా ఊర్లో ఒక రేగు ఇల్లు గానీ ఒక గుడిసె గానీ కనపడదని ఈ విషయంలో అందరికీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మేము డబ్బులు తీసుకునే వాళ్ళం కూడా కాదు, మా గ్రామ ప్రజలకు కూడా తెలుసు. మా సెక్రటరీ కూడా అట్లా రూపాయి తీసుకొని ఇట్లా వసూలు చేయటం. మా దగ్గర ఇందిరమ్మ కమిటీ ఉంది, కమిటీ ప్రకారం ప్రణాళిక ప్రకారం అన్ని పార్టీలకు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలకు ఇచ్చినాం. మళ్ళీ కూడా రాబోయే కూడా అలాగే ఇస్తాం. ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. మేమైతే ఎక్కడ కూడా రూపాయి తీసుకున్నట్టు కానీ మా సెక్రటరీ గారు తీసుకున్నట్టు లేదు. మీ ఊర్లో ఎంక్వైరీ చేసినా అట్లాగే ఉండాలి. ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. సో ఈ సందర్భంగా ఒక విషయం అన్నా, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కాలం చెల్లించిన తర్వాత ఇప్పుడు సర్వోత్తమ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా జెట్ స్పీడ్ లో రాజకీయం చేస్తున్నారు. మొన్న చూసుకున్నట్టయితే సూర్యాపేట మున్సిపాలిటీ కోడితే 6 కొట్టిరు అనే మాట కూడా రాష్ట్ర స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఎట్లా ఉంది సర్వోత్తమ రెడ్డి గారి రాజకీయ ఎత్తులు, ఆలోచన విధానం ఎలా ఉందన్న? డైనమిక్ పర్సన్, జెన్యున్ పర్సన్. మా ఏదైనా ఒక ప్రాబ్లం ఉందని చెప్తే ఎవరికైనా సరే దగ్గర నుండి సాల్వ్ చేస్తుండు. మేమే చాలా సార్లు కొన్ని సమస్యలు దృష్టి తీసుకెళ్ళినప్పుడు కూడా దగ్గర నుండి ఫోన్ చేసి మరి అధికారులకు కానీ ఒక ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి నేను ఖచ్చితంగా నేనున్నా అని భరోసా ఇస్తుండు. మాకు అన్ని పనులు అందుబాటులో ఉన్నాడు. మాకు యాక్చువల్ గా మాకు ఫస్ట్ నుంచి కూడా టైగర్ దామన్న గారు మాకు మంచి, మేము అలా ఆయన అభిమానం అనుచరులం యాక్చువల్ గా. కానీ ఇప్పుడు అన్నకంటే కూడా ఇంకా తనయుడు ఇంకా సూపర్ జబర్దస్త్ గా పనులు చేస్తుండు. ఇది మా గ్రామ ప్రజలు కాదు కదా, మన నియోజకవర్గ స్థాయిలో కూడా అందరికీ ఆ అవేర్నెస్ వచ్చింది. బ్రహ్మాండ పనులు చేస్తుండు. ఖచ్చితంగా రేపు దాకా కాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. దానికి మేము మా శాసకులు మేము కృషి చేస్తున్నాం 100%. మా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వోత్తమ రెడ్డి గారు మొన్న కూడా మా గురప్ప జాతర జరిగింది ఒకటి వచ్చిండు. అక్కడ కొంచెం మాకు ఆడికి వెళ్తాం పాపం మా యాదవ్ సోదరులు వెళ్తానికి ఒక రోడ్డు లేకుంటుండే, మొన్న వచ్చిండు చూసిండు, అన్న ఇది మా పరిస్థితి కొంచెం దీనికి ఒక రోడ్డు కాదన్నాం. వీలైన తొందరగా నేను చెప్పి చేపిస్తాను, మాట ఇచ్చినంటే ఖచ్చితంగా చేపిస్తాడు. అది 100% అన్న, అది చేస్తాడు. ఆయన గెలుపు కోసం కూడా మేము అందరం కలిసి కృషి చేద్దామని మాది కూడా మేము అనుకుంటున్నాం. సో ఇప్పటి వరకు మీరు ఏదైనా సమస్య మీద సర్వోత్తమ రెడ్డి గారి దగ్గరికి వెళితే కాదు నా వల్ల కాదు అని రిజెక్ట్ చేసిన రోజు సందర్భాలు ఏమన్నా? అస్సలు లేదు. అసలు ఎట్లా అంటే పోయి చెప్పడం కాదు, ఒక మెసేజ్ చేసిన నేను ఇంతవరకు ఒక లీడర్ని ఇట్లాంటి లీడర్ నేను చూడలేదు. ఎందుకంటే సార్ నేను కూడా నాకు ఒక 50 years మెసేజ్ చేసిన రిప్లై ఇస్తుండు. మాక్సిమం మీరే ఆలోచించండి. మామూలుగా అయితే లీడర్లు ఫోన్ చేస్తే కొంతమంది ఎత్తరు, పనులు ఉంటారు, బిజీ ఉంటారు, తర్వాత ఉపయోగంగా చేస్తారు. కానీ ఒక మెసేజ్ చేసినా రిప్లై ఇస్తుండు, మెసేజ్ చూసుకుని రిప్లై ఇస్తుండు. అట్లాంటి మంచి డైనమిక్ పర్సన్, అందరికి అందుబాటులో ఉంటుండు, అందరికి కూడా ఆమోగ్యమైన లీడరు. ఖచ్చితంగా మంచి ప్లాన్ తోటి విజన్ తోటి ముందుకు వెళ్తుండ్రు. అలాంటి విజన్ లీడర్ మనందరికి కూడా కావాలి. సో అలా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అంటే రాజకీయం చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. అందరికి ఇంట్రెస్ట్ ఉంటది, బట్ అదృష్టం అనేది మీరంటారు కొంతమందికి ఆ దేవుడు కల్పిస్తాడు. సో మీ డ్రీమ్ ఏంటన్నా? అసలు మీ యొక్క గుంపుల తిరుమలగిరికి మీరు సర్పంచ్ గా ఉన్నన్ని రోజులు కానీ, భవిష్యత్తులో మీరు ఇంకా రాజకీయంలో ఉన్నన్ని రోజులు కానీ, నా ఊరికి ఒక ఇలాంటిది ఒకటి చేస్తే మనం లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు అనేది ఒక కాజ్, ఒక ఇంట్రెస్ట్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందన్నా? ఉందన్న. మా ఊరిని అభివృద్ధి పదం నడిపించాలి. ఖచ్చితంగా దీన్ని ఈ గ్రామ పంచాయతీలో సూపర్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అన్ని రాసి పెట్టుకున్నాం. మా ఇప్పుడు సర్వోత్తమ రెడ్డి గారు కూడా కొన్ని ఉన్న లిస్ట్ ఉన్నది, ఇవ్వాలి 2-3 రోజుల్లో పోయి మాకు ఏమేం కావాలి, మా గ్రామ అభివృద్ధి పదంగా ఉండటానికి ఏమేం కావాలి, ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడానికి మేము మా పాలక వర్గం ఎల్లవెల్లి రెడీగా ఉన్నాం. మా గోల్ కూడా అదే. ఖచ్చితంగా ఇప్పుడు మాకు వచ్చే రోడ్లు కానీ, ఇంకా వేరే డ్రైనేజ్ సిస్టమ్ కానీ,
ఇప్పుడు ఇంకుడు గుంతలు తీపిస్తున్నాం అంటే దగ్గర దగ్గర 60 ఇంకుడు గుంతలకు మాకు శాంక్షన్ వచ్చింది. ప్రతి ఇంట్లో కూడా ఈ మురికాలు లేకుండా కూడా ఇంకుడు గుంతలు కూడా తీసుకొని ఇబ్బంది లేకుండా ఎవరింట్లో వాళ్ళే ఎవరైనా తెప్పించుకోవటం. తర్వాత పశువుల కొట్టాలు శాంక్షన్ చేయించినాం. ఎక్కడ కూడా అంటే ఇబ్బంది లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ఈ దిశగా మా పాలన ముందుకు సాగుతుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు పిల్లల్ని జాయిన్ చేయించాలని చెప్పేసి కొన్ని గ్రామాలలో గ్రామ సర్పంచులు డిఫరెంట్ గా కొంచెం ప్రచారం చేయడం. కొందరికేమో మీ పిల్లల్ని మనూరు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఇంటి పన్ను మొత్తం మాఫీ చేస్తామని, కొన్ని గ్రామాలలో మీ పిల్లల్ని మనూరు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఇంద్రం బిల్లు పక్కా ఇస్తామని, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ప్రభుత్వం పెట్టిన పథకాలు వినియోగించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పిల్లల చదువు కోసం ప్రభుత్వం చాలా డబ్బులు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఎట్లనైనా విద్యకు మంచి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేయాలనే ఉద్దేశంతో చాలా డిఫరెంట్ గా పోతున్నారు. సో ఇక్కడ గుంపల తిరుమలలో ప్రభుత్వ పాఠశాలలో చదవాలని అంటే మీరు ఏమన్నా డిఫరెంట్ స్టైల్ పోతున్నారు? మాకైతే ఇప్పుడు మేము లబ్ధిదారులకు అందరూ చేకూరుస్తున్నాం. ఇట్లాంటి ఏం చెప్పలేదు. మేము కూడా ఊర్లో క్యాన్సింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకోసారి తిరుమల స్కూల్లో మండలంలోనే ర్యాంక్ వచ్చింది. టాపర్లు మరి స్కూల్లో అధ్యాపకులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళని బేస్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే టాపర్స్ ఉన్నారో ఆ పిల్లలు కూడా బేస్ చేసుకొని చాలా మంది మేము కూడా చెప్పినాం. ఈ సంవత్సరం కొంచెం స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. మా వేలో మేము కూడా మాకు తెలిసిన అందరితోటి మా పక్క సభ్యులతోటి కుటుంబ సభ్యుల పక్కన వాళ్ళతో అందరితోటి మాట్లాడి దీనికి తేడా చూపినాం. ఫీజులు మిగిలించుకోండి మీరు. ప్లస్ ఇంకోసం ఏంటంటే మన స్కూల్ మంచి స్కూల్, మంచి ఎడ్యుకేషన్ బాగుంది, విద్య బాగుంది, అంత ఉండబట్టే మండలంలో టాప్ ర్యాంకులు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ చెప్పి ఇంకో విషయం ఏం చెప్పినట్టే మేము ఇప్పుడు ఈ మొక్కలు మొన్న గ్రామ సభలో ఒక తీర్మానం పెట్టినాం. ప్రతి కుటుంబం ఒక 5 మొక్కలు పెంచాలి. సూపర్. ప్రతి కుటుంబం 5 మొక్కలు మేము ఇస్తాం, మేమే ఇస్తాం. వాళ్ళు ఒక కుటుంబం 5 మొక్కలు అలా పేర్లు పెట్టుకొని పెంచాలి. దానివల్ల ఏంటంటే అలా పెంచిన వాళ్ళకు ఉపాధి పథకంలో ఫస్ట్ ఆ మొక్క పెరగడానికి పూర్తిగా వాళ్ళే బాధ్యత తీసుకొని ఉండాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఏమొచ్చినా కూడా ఎవరైతే ఈ మొక్కలు పెంచుతారో వాళ్ళకి ముందు ప్రియారిటీ ఫస్ట్. అది కూడా తీర్మానం చేసినాం. ఆ గ్రామ సభలు కూడా మా ప్రజలు కూడా అందరూ ఒప్పుకోరు. అది కూడా చేస్తాం, మాట ఇచ్చారు. రేపు ఒక 2 రోజుల తర్వాత 5 మొక్కలు పంచుతున్నాం. పంచినాక ఒక కుటుంబానికి 5 మొక్కలు పెంచేటట్టుగా తీర్మానం కూడా చేసినాం. ఇది ఒకటి చేసినాం, మంచి పని. ఓకేనా. సో మీకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు 50 సంవత్సరాల్లో కూడా చాలా యంగ్ ఉన్నారన్న. సో ప్రధానంగా చూసుకుంటే మీకు మీ ఊర్లో మీ యొక్క యువత నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? యువత ఎప్పుడు కూడా మంచి మన ఫస్ట్ ఇప్పుడనే కాదు, సర్పంచ్ అని కాదు కానీ నేను ఫస్ట్ నుంచి కూడా అందరితోటి మంచిగా ఉన్నట్టు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంత మెజారిటీ రావడానికి కారణం కూడా ఏంటంటే మంచి వ్యక్తి, ఎలిగేషన్స్ ఉండవు, అందరితో మంచిగా ఉంటాడు. నాకున్న అలవాటు ఏంటంటే నేను చిన్న కూడా అన్నాను పిలుస్తా. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడైనా మార్చుకు కొంతమంది నాతో ఏం చెప్తుంటే మా మిత్రులు ఇట్లా ఇప్పుడు సర్పంచ్ పోయి ఆ చిన్న అన్న అంటారు. నాకే అది పోట్లేదు. ఎట్లా పోతుంది ఫస్ట్ భయపడి వచ్చింది. అది ఈ గౌరవం అనేది ఏంటంటే మనం గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనేది మన ఫస్ట్ గురువులు నేర్పారు, తల్లిదండ్రులు నేర్పారు. అందువల్ల ఏంటంటే ఆ మంచితనం వల్లే నాకు ఇంత మెజార్టీ రావడం కానీ మన ప్రజలు ఆశీర్వదించింది కూడా దాని గురించి. ఆ మంచితనం ఉండబట్టే చేసింది మనల్ని. సో లాస్ట్ ఫైనల్ గా సరే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సరే, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సరే, ఊరికి సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి ఎవరైనా యూత్ అయినా ఎవరైనా సరే సలహాలు ఇస్తే స్వీకరిస్తాం 100%. నేను పాత వాళ్ళని కూడా వాళ్ళని అడుగుతున్నా, మా సీనియర్ లీడర్ని అడుగుతున్నా, మా కాంగ్రెస్ లీడర్లు అందరిని అడుగుతున్నా. ప్లస్ అవతల పార్టీలో కూడా పాత సర్పంచ్ గారిని కానీ ఇంకో అంతకుముందు ఉన్న సర్పంచ్ గారిని కానీ ఉప సర్పంచ్లు గారిని కానీ అందరిని కూడా, ఎందుకంటే ఇది అభివృద్ధి చేయాలి. అంతేగాని మన ఈగోలకు పోయి మనం ఎంతసేపు మనం చేయాల్సింది మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మన ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంతేగాని ఈగోలకు పోయి ఆయన అడగటం అలాంటి ఉద్దేశం అయితే నాకు లేదు. అందరిని సలహాలు అడుగుతున్నా, వాళ్ళు కూడా మంచి మంచి అమూల్యమైన సలహాలు నాకు ఇస్తారు. అవన్నీ కూడా అందరిని కలుపుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటూ, మా లీడర్ల సలహాలు తీసుకుంటూ, అందరి సలహాలతోటి మనం కూడా కొంచెం ప్లాన్ చేసుకుంటూ విజన్ చేసుకుంటూ అందరితో కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఉప సర్పంచ్ గారి నుంచి కానీ మీ యొక్క వార్డు కౌన్సిల్ నుంచి అంటే మీకు మీటింగ్ లో కానీ గ్రామ సభలో కానీ ఎట్లా ఉంది సపోర్ట్? మంచిగా ఉందండి. ఆ విషయంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే అందరు కూడా మనం చేసే ఏ పనులు అందరూ చెప్పే చేస్తున్నాం. ఇప్పుడు పలానా వచ్చిందంటే అందరు మాట్లాడి రోడ్డు వచ్చింది, ఇది వేరేద్దాం అందరు సలహాలు. ఇంకో విషయం ఏం చెప్పానంటే నేను ప్రతి మీటింగ్ లో మా వార్డు మెంబర్లకు ఏం చెప్తానంటే, నేను తిరుగుతున్నా, మీ వార్డులో మీరు కూడా ఏమన్నా తిరుగురు, ఏం సమస్యలు ఉన్నాయి, తిరిగి నేను తిరిగి కాకుండా మీరు సొంతంగా తిరిగి తెచ్చుకుంటే మాత్రం బాగుంటుంది. అందులో కూడా అంత యువకులే ఉన్నారు, యంగర్స్ ఉన్నారు. ఈసారి కూడా అంత పాలకవర్గం కూడా మంచి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఏమైనా సమస్యలు వస్తే ఇమ్మీడియట్లీ మొన్న ఒక బజార్లో కొంచెం కరెంటు అప్ అండ్ అయ్యి ఉండే 2 రోజులు
గాలి దుమ్ముకి వచ్చి అన్ని లైట్లు అన్ని పోయినాయి, కొన్ని అన్ని ఇదైపోయినాయి. ఎమ్మటి ఇమ్మీడియట్లీ ఒక రోజు కూడా ఆలోచన చేయలే, ఒక 2-3 వార్డులలో చెప్పగానే ఎమ్మటే వార్డు నెంబర్ చెప్పాలి, ఇమ్మీడియట్ దీని లైట్లు కొనుక్కొచ్చి మరి సరే తర్వాత సంగతి తీసుకునేది, కానీ ఫస్ట్ అయితే జనాలకు ఇబ్బంది కావద్దు, సొంతంగా కొనుక్కొచ్చి ఎమ్మటి లైట్లు వేసుకున్నాం. ఆ విషయంలో కూడా మా ప్రజలు కూడా 2-3 వార్డులు కూడా మంచి అప్రిషియేట్ చేశారు. ఇంత ఫాస్ట్ ఇంతవరకు వర్కే కాలేదు, నువ్వు చెప్పగానే తీసుకొచ్చి పెట్టినాయా అని వాళ్ళు కూడా సంతోషపడతారు. అదొకటి కూడా మనకు అదృష్టం అనుకోవాలి. ఓకే అన్న, సో థ్యాంక్ యూ అన్న. మీరు అనుకున్నట్టు మీ యొక్క గుంపుల తిరుమలగిరిలో మీరు అనుకున్నంత మీ ఊరిని మంచిగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా. థ్యాంక్ యూ సైద్ అన్న. అందరూ సహకారంగా ఉండాలి, మీడియా మిత్రులు కూడా సహకారం ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూ.